కామన్ మ్యాన్ వస్తున్నాడు, ఇక కాసుకోండి. టామ్ టామ్ నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతో మందికి కిడ్నీ సమస్యలు అనేది సర్వసాధారణం అయిపోయాయి. అసలు ఇందులో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పై అసలు ఎన్నో సందేహాలు. అసలు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి మనకి వివరించడానికి డాక్టర్ గారు ఉన్నారు. హ్యూమర్ ప్యూర్ కన్సల్టెంట్ డాక్టర్ బి సుధాకర్ గారు, ఎండి జనరల్ అండ్ నెఫ్రాలజిస్ట్. సో ప్రస్తుతం డాక్టర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అసలు కిడ్నీకి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, మామూలుగా మనం కిడ్నీకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, కిడ్నీ సమస్యల గురించి. అసలు కిడ్నీ అనేది మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. అసలు వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే అవి అసలు ఏం చేస్తాయి కిడ్నీలు, దీని గురించి ఒకసారి మాకు వివరించండి. ప్రతి మనిషిలోనూ మామూలుగా 2 కిడ్నీలు ఉంటాయండి. అది మన పొట్ట భాగంలో వెనకాల ఉంటాయి, సుమారుగా 10 సెంటీమీటర్ల సైజులో ఉంటాయి అనమాట. అవి బీన్స్ షేప్లో ఉంటాయి, అంటే చిక్కుడు గింజ షేప్లో ఉంటాయి అనమాట. ఈ కిడ్నీలో ముఖ్య పని ఏంటంటే మన శరీరంలో తయారైనటువంటి మలిన పదార్థాలని విసర్జించడం అనేది ఈ కిడ్నీ యొక్క మెయిన్ పని. సో ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా కిడ్నీకి ధమనులు అంటారు, రీనల్ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ వచ్చిన తర్వాత ఆ బ్లడ్ కిడ్నీలోంచి ఒక ఫిల్టర్స్ ఉంటాయి, దాన్ని గ్లోమరులస్ లేకపోతే నెఫ్రాన్స్ అంటారు. ఒక్కొక్క కిడ్నీలో సుమారుగా 1 మిలియన్ అంటారు, 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఈ రక్తము ఆ ఫిల్టర్స్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి ఈ మలిన పదార్థాలన్నీ, విష పదార్థాలన్నీ ఫిల్టర్ అయిపోయి మూత్రం తయారవుతుంది. సుమారుగా 180 లీటర్లు ఫిల్టర్ అయితే అందులోంచి మూత్రము 1.5 to 2 లీటర్లు వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ పని. ఇది కాకుండా ఏమవుతుందంటే మన శరీరంలో మనము మంచినీళ్ళు తాగుతూ ఉంటాం. సుమారుగా ప్రతి మనిషి సుమారుగా 1.5 to 2 లీటర్లు తాగుతారు. కొంతమంది నేచురోపతి అని చెప్పి ఎక్సెస్ వాటర్ కూడా తాగుతారు, అంటే 4 నుంచి 6 లీటర్ల వాటర్. ఈ తాగినటువంటి వాటర్ అంతా మన శరీరం నుంచి బయటికి పోకుండా బాడీలో ఉండిపోయింది అనుకోండి, శరీరం అంతా ఉబ్బిపోతుంది. సో కిడ్నీ యొక్క ముఖ్యమైన పని ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ వాటర్, మనం ఏదైతే వాటర్ ఎక్కువ తీసుకున్నామో ఆ వాటర్ని ఫిల్టర్ చేయటం అనేది దానికి ఇంకొక ముఖ్యమైనటువంటి పని. ఇది కాకుండా మన శరీరంలో చాలా లవణాలు ఉంటాయి, అంటే సోడియం అంటారు, పొటాషియం అంటారు, కాల్షియం అంటారు, మెగ్నీషియం అంటారు. ఇవన్నీ ఎక్కువ తక్కువ ఉంటే మన శరీరంలో అనేక అవయవాల మీద దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉందనుకోండి, సోడియం అనేది తగ్గిందంటే దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. బ్రెయిన్ మీద పడితే ఆ పేషెంట్కు ఫిట్స్ రావటం కానీ, ఆయన స్పృహ తప్పిపోవటం కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం అనేది ఇంకొక లవణం. ఈ పొటాషియం అనేది ఎక్కువైంది అనుకోండి, పొటాషియం ఎక్కువైతే దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడి హార్ట్ బీట్ తేడా రాచి హార్ట్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాల్షియం అనేది కూడా ఇంకొక రకమైనది. ఈ కాల్షియం ఎక్కువైతే ఏమవుతుందంటే శరీరంలో రక్తనాళాల్లో కాల్సిఫికేషన్ అంటారు, అవి గట్టిపడిపోతాయి. తగ్గిందనుకోండి వాళ్ళకి టెటనీ అంటారు అనమాట, అంటే కండరాలు బిగుసుకుపోవటం ఇట్లాంటివన్నీ రావటం. ఈ లవణాలన్నింటినీ దాన్ని సరిగ్గా నియంత్రణ చేయటం అనేది కిడ్నీ యొక్క మరి ఇంకొక ముఖ్యమైనటువంటి పని. ఇవి కాకుండా హార్మోన్స్ తయారవుతాయి మన కిడ్నీ నుంచి. రెనిన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి హార్మోన్ తయారవుతుంది. మామూలుగా దీని పని ఏంటంటే మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో బ్లడ్ ప్రెషర్ ఏదైనా మా కారణం చేత మన శరీరంలోంచి రక్తస్రావం జరుగుతుంది అనుకోండి, ఆ రక్తస్రావం జరిగినప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ పడిపోతున్నప్పుడు అది పడిపోకుండా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ రెనిన్ అనేది ముఖ్యంగా కిడ్నీ నుంచి తయారవుతుంది. అది కాకుండా ఎరిథ్రోపాయిటిన్ అని ఇంకొక హార్మోన్ కూడా తయారవుతుందండి. మన శరీరంలో బ్లడ్ తయారయ్యేందుకు బోన్ మ్యారో అంటారు, మూలుగు అంటారు, దానిపైన ఎరిథ్రోపాయిటిన్ పై పనిచేస్తే రక్తం తయారవుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా కిడ్నీ నుంచి తయారవుతుంది. ఏదైనా కారణం చేత కిడ్నీస్ పని చేయకపోతే ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేది తయారవక రక్తం కూడా తయారు కాకపోవచ్చు, పేషెంట్స్కి ఎనీమియా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి హార్మోన్ మన శరీరంలో వైటమిన్ డి ఉంటుంది. వైటమిన్ డి అనేది బోన్స్ అంటే బొక్కలు గట్టిగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ వైటమిన్ డి అనేది కిడ్నీలో ఉత్తేజితం అవుతుంది అనమాట, యాక్టివేటెడ్ వైటమిన్ డి తయారవుతుంది. సో అది తయారైతే మన శరీరంలో బొక్కలు ఎముకలు చాలా గట్టిగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది కిడ్నీ. ఓకే సార్, మనం ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. రమేష్ గారు మొయినాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో రమేష్ గారు, చెప్పండి మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
ఏం లేదు మేడం, మొన్న ఎంఆర్ఐ స్కాన్ ఇప్పించాను మేడం ఓకే మా వైఫ్. అయితే కిడ్నీ రెండు ఒకే లెవెల్లో లేదు మేడం. లెఫ్ట్ సైడ్ ఉంది. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఎంఆర్ఐ స్కాన్ లో ఏమొచ్చిందండి? ఒక సైడ్ కిడ్నీ ఒక సైడ్ మంచిగా ఉంది మేడం. లెఫ్ట్ సైడ్ కిడ్నీ మొత్తం చాలా కిందికి అమర్చబడి ఉన్నట్టు ఇస్తుంది. అంటే కిడ్నీ కిందకు ఉందని చెప్పారా అండి? అవును సార్. అంటే ఇప్పుడు మామూలుగాను ఒక్కోసారి మామూలుగా ఏమవుతుందంటేనండి, మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు కిడ్నీ కింద నుంచి మెల్లిగా పైకి మూవ్ అవుతుంది అనమాట. సో ఒక్కోసారి ఏమవుతుందంటే పైకి మూవ్ అవ్వకుండా అది పెల్విస్లో అంటారు, అంటే కింద ఉండిపోవచ్చు. అంటే మనకి ముఖ్యం కింద పైన ఉన్నది అనేది కాదు, ఆ కిడ్నీ పనిచేస్తుందా లేదా అనేది ముఖ్యం అనమాట. సో ఆ పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు మనం ఆ కిడ్నీ ఫంక్షన్ ఉంటుందండి, ఐవీపీఎన్ కానీ అది ఉంటుంది. అది చేస్తే ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఉందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ఫంక్షనింగ్ బాగానే ఉందనుకోండి, సో మనం దాని గురించి ఇంకా పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదనమాట. అది ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ మధు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి మధు గారు. నమస్తే అండి. మధు గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. యాక్చువల్లీ కిడ్నీలో స్టోన్ ఉంది మేడం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడారు. ఓకే మాట్లాడండి. చెప్పండి మధు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ యాక్చువల్లీ నాకు 1 month బ్యాక్ చెస్ట్ కింద అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంది సార్. అట్ ద సేమ్ టైం చెస్ట్ కింద రిప్స్ లో పెయిన్ వస్తే ఇమేజ్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ ఒక 2 టెస్టులు రాసి మేబీ మాకు కిడ్నీలో స్టోన్ ఉందేమో అని డౌట్ అన్నారు సార్. దాని నెక్స్ట్ మార్నింగ్ నేను టెస్ట్ చేయించాను అండ్ లెఫ్ట్ సైడ్ కిడ్నీలో 5 mm స్టోన్ ఉంది సార్. 1 month అయింది. జస్ట్ ఇవాళ మార్నింగ్ చేయించాను సార్. మార్నింగ్ వచ్చేసరికి రైట్ సైడ్ చాలా చిన్నది ఉందండి, నాకు ప్రాబ్లం లేదు, బట్ ఇదైతే కొద్దిగా మళ్ళీ పెరిగినట్టు ఉంది అని అన్నారు సార్. చెప్పండి. సో దానికి నేనేమో హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు అదేమీ పెద్దగా రికవర్ అనిపించినట్లు లేదు సార్. సో అంటే ఇప్పుడు ఈ స్టోన్ అనేది ఎక్కడ ఉండేది అనేది ముఖ్యం అండి. స్టోన్ అనేది ఒకవేళ కానీ కిడ్నీలో ఉండి అది ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా, అంటే మూత్రం వెళ్తున్నటువంటి దోవలో అడ్డు లేకుండా ఉంటే, కిడ్నీ వాపు లేకుండా ఉంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేసి చూడొచ్చండి. మామూలుగా ఏంటంటే 1 millimeter నుంచి 5 millimeterల లోపల ఉండేటువంటి స్టోన్స్ మామూలుగా పడిపోతాయండి దాని అంతటా. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 5 millimeters కొంచెం పడవచ్చు, పడకపోవచ్చు. 10 millimeters దాటితే నార్మల్గా పడే అవకాశం ఉండదు అనమాట. సో అది అడ్డు పడకుండా పక్కనే ఉంటే మనం కొన్ని రోజులు దాన్ని అబ్జర్వ్ చేసి మెడిసిన్స్ తోటి వాడి చూడొచ్చండి పడిపోతుందా లేదా అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ అసలు మామూలుగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇందాక నేను చెప్పాను కదండి, ప్రతి కిడ్నీలోనూ నెఫ్రాన్స్ అని ఫిల్టర్స్ ఉంటాయండి. ఈ నెఫ్రాన్స్ అనేవి ఏదైనా కారణం చేత దెబ్బతింటున్నాయి అనుకోండి, అది రోజు రోజు కొన్ని నెఫ్రాన్లు పోతున్నాయి అనుకోండి, అలాగే 3 నెలల పాటు నెఫ్రాన్స్ కానీ మినిమం పోయాయంటే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు అనమాట. అంటే కిడ్నీలో ఈ ఫంక్షనింగ్ యూనిట్స్ అంటారు, ఈ ఫిల్టర్స్ పోతుంటే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మామూలుగా ఏంటంటే మనం 5 స్టేజ్ల్లో పెడతామండి. అంటే ఎంత ఫంక్షన్ ఉందా అని తెలుసుకుంటూ 5 స్టేజ్లు. 1వ స్టేజ్ అంటే అప్పుడే మొదలైందనమాట కిడ్నీ ఫెయిల్యూర్, అది క్రానిక్ కిడ్నీ డిసీజ్. 5వ స్టేజ్ అంటే ఏమవుతుందంటే అది లాస్ట్ స్టేజ్, అంత్య దశ అంటారు. అంటే కిడ్నీ ఫంక్షనింగ్ 10% కంటే తగ్గిపోయినట్లు అర్థం అనమాట. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ అంటే మధుమేహం అంటారు తెలుగులో. ఇది ఏమవుతుందంటే షుగర్ బాగా ఎక్కువైపోవటం వల్ల, ఆ షుగర్ వల్ల ఈ ఫిల్టర్స్ గ్లోమరులు దెబ్బతింటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన కారణం. రెండో కారణం ఏంటంటేనండి హై బీపీ అంటారండి. బ్లడ్ ప్రెషర్ కానీ పెరిగిందనుకోండి, బ్లడ్ ప్రెషర్ కానీ మనం కంట్రోల్ చేయకపోతే సుమారుగా 15-20 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో రక్తపోటు ఎక్కువ ఉంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. మూడో కారణం ఏంటంటే క్రానిక్ గ్లోమరులోనెఫ్రైటిస్ అంటారు. అంటే మన శరీరంలో కిడ్నీకి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ పోయి మన శరీరంలో ఉండేటువంటి ఈ కిడ్నీని డ్యామేజ్ చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. అది కాకుండా ఇంకా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, సిస్టులు అంటాయి అనమాట. చిన్న చిన్న నీరు బుడగల్లాగా మన శరీరంలో కిడ్నీలో తయారవుతాయి అనమాట. ఇవి తయారవటం వల్ల ఏమవుతుందంటే చిన్న ఈ రక్తం మన గ్రేప్స్ లాగా ఉంటాయన్నమాట. సో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా తయారయ్యాయి అనుకోండి, ఇలా తయారైతే ఏమవుతుందంటే కొన్ని రోజులకి కిడ్నీలు దెబ్బతిని ఈ పేషెంట్స్కు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనం వింటూ ఉంటాం స్టోన్స్ అంటారు, అంటే కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి అనమాట. ఈ స్టోన్స్ తయారైనప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఈ స్టోన్స్ మూత్రనాళానికి కానీ దానికి అడ్డుపట్టడం వల్ల కిడ్నీలు వాపు వస్తాయి. వాపు వచ్చి కిడ్నీలో ఉన్నటువంటి ఫిల్టర్స్ దెబ్బతింటాయి అనమాట. సో దానివల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చు.
అది కాకుండా చిన్న పిల్లల్లో ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట, అంటే చీము చేరుతుంది, రిఫ్లక్స్ అంటారు. అట్లా ఏదైనా వస్తే దానివల్ల కూడా కిడ్నీలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చండి. మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ని ఎలాంటి టెస్టులు చేసి మీరు గుర్తిస్తారు? అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనము టెస్టులు ముందు సిమ్టమ్స్, మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది లేదు అని మనకి ఎట్లా తెలుస్తుందంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. నేను చెప్పినట్లే అయితే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఈ కిడ్నీ దాంట్లో 75% కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిన్న తర్వాతే లక్షణాలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎర్లీ స్టేజ్లో కనుక్కోవటం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మొట్టమొదటి స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ అనే 5 స్టేజ్లు ఉంటాయి కదా. మొట్టమొదటి స్టేజ్లో ఏమవుతుందంటే కిడ్నీకి సంబంధించినటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు, వేగ్ సిమ్టమ్స్ అనమాట. అంటే కొంచెం ఆకలి లేకపోవటం, అంటే ఇంతకుముందు నేను 4 ఇడ్లీ తినేవాడిని డాక్టర్ గారు, ఇప్పుడు 1 ఇడ్లీ తినలేకపోతున్నాను నేను అంటారు వచ్చి. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ సరిగా ఉండకపోవచ్చు, చిన్న చిన్న మ్యాథమెటిక్స్ 2 కలిపి 4 అని చెప్పలేక 5 వేసి వస్తుండొచ్చు అనమాట. చాలా వేగ్ సిమ్టమ్స్ అన్ని ఒక్కోసారి ఎర్లీ స్టేజ్లో రావచ్చు. నిద్ర సరిగా పట్టకపోవటము, ఫెటిగ్ అంటారు, వీక్నెస్, నిస్త్రాణ, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవి కాకుండా ఇంకా ఏమవుతుందంటే కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని సిమ్టమ్స్ రావచ్చు. అంటే కొంతమంది ఎక్కువ సార్లు మూత్రం పోస్తున్నానండి అని కొంతమంది, లేదా మూత్రం చాలా తక్కువ వస్తుందండి, తక్కువ సార్లు పోస్తున్నానండి కానీ, మూత్రంలో రక్తం వస్తుందని కానీ, లేకపోతే మూత్రంలో మంట వస్తుందని కానీ కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని సిమ్టమ్స్ అన్ని చెప్తూ ఉంటారు అనమాట. అది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న యంగ్ ఫెలో, అంటే ఒక యువకుడి దగ్గర 20 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఆ యువకుడికి బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి. సో యువకుల్లో బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే మోస్ట్ కామన్లీ అది కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వస్తుంది అనమాట. సో మనం అందుకని ఏం చేయాలంటే ఆ యువకుల్లో కిడ్నీ ప్రాబ్లం ఏదన్నా అనేది ఒక టెస్ట్ చేయాలి. సో నేను ఒక చిన్నది చెప్తాను. ఒక ఉదాహరణకి నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు, ఒక ఆయన 20 ఏళ్ళ ఆయన అనమాట. ఆయన మొట్టమొదట కళ్ళు సరిగా కనిపించడం లేదని ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. ఐ డాక్టర్కి వెళ్తే ఐ డాక్టర్ కంట్లో చూసి ఈయనకి ప్యాపిల్లిడిమా ఉందండి, రక్తనాళాలు చిన్న చిన్నవన్నీ చిట్లు ఉన్నాయి, అది హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పి మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. సో ఆయన వెళ్ళి మామూలుగా జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే, అవునండి మీకు బీపీ ఉంది, బీపీకి మందులు రాసిస్తానని చెప్పి మందులు రాసిచ్చారనమాట. అయితే తర్వాత ఏమైందంటే 2 సంవత్సరాల తర్వాత కాళ్ళు వాపులు అవి రావటం ప్రారంభిస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చాడనమాట. అప్పుడు మేము టెస్ట్ చేసి చూస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈయనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. కిడ్నీ ప్రాబ్లం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయి, ఆ బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోవటం వల్ల కంట్లో ఉండి రక్తనాళాలు పగలటం వల్ల కన్ను కనిపించడం లేదని తెలిసిందనమాట. సో ఎనీ యంగ్ ఫెలో, అంటే యువకులు ఎవరైనా వచ్చి బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే ఫస్ట్ మనం కిడ్నీది చూసుకోవాలి. అదేవిధంగా ఇందాక చెప్పాను నేను, కిడ్నీ నుంచి ఎరిథ్రోపాయిటిన్ అని హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ తయారు కాకపోతే రక్తం తయారు కాదు. అందుకని ఏంటంటే ఈ కిడ్నీ పేషెంట్స్కి ఎనిమియా అంటారు, రక్తం లేకపోవటం అనేది, తెల్లగా పాలిపోయి ఉంటారనమాట. ఇలాగా రకరకాలటువంటి సిమ్టమ్స్ అన్ని ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే కిడ్నీలు పనిచేయకపోతే మన శరీరంలో తయారైన ఉన్న వాటర్ అంతా బయటికి పోక బాడీలోనే ఉండిపోతే ఏమవుతుందంటే కాళ్ళు వాపులు వస్తాయి, లేకపోతే ముఖం వాపు రావచ్చు, లేదన్నా ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అనుకోండి, నీరు చేరితే వాళ్ళకి ఆయాసం రావటం, దగ్గు రావటం, రక్తం పట్టడం, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదైనా లక్షణాలు ఉంటే మనం వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఏమైనా ఉంటుందా అని చెప్పి మనం గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఏం చేస్తామంటే మనం కొన్ని టెస్టులు చేస్తాం అనమాట. టెస్టులు అంటే ఏంటంటే యూరిన్ టెస్ట్ అంటారు. ఇందులో ఏంటంటే మైక్రో ఆల్బుమినురియా అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఏదైనా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉండే వాళ్ళకి అనుమానం కలగచ్చు, మనకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా అని. అందుకని ఏం చెప్తామంటే ప్రతి సంవత్సరము మైక్రో ఆల్బుమినురియా అనే ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. అది టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఆ మైక్రో ఆల్బుమినురియా టెస్ట్ చేయించుకుని అది పాజిటివ్ వచ్చిందంటే ఎర్లియస్ట్ సిమ్టమ్ అనమాట, అంటే కిడ్నీ ఫెయిల్యూరు, కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసేది. అదేవిధంగా మనము సీరం క్రియాటిన్ అని కానీ, బ్లడ్ యూరియా అని కానీ, యూరిక్ యాసిడ్ అని కానీ కొన్ని టెస్టులు ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో తయారైనటువంటి మలిన పదార్థాలు. సో వాటిని కిడ్నీ పనిచేయకపోతే అవన్నీ మన శరీరంలో పేరుకుని పోతాయి అనమాట. సో దాని లెవెల్ పెరుగుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ యూరియా, క్రియాటిన్ ఎస్టిమేట్ చేసి చూస్తాం అనమాట. తర్వాత మనం ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేస్తారు. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఏదన్నా పేషెంట్స్కి స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే వీళ్ళకి ఇంకేదైనా సిస్టులు ఉన్నాయా, ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలుస్తుంది. అదేవిధంగా రీనోగ్రామ్ అని ఒక టెస్ట్ చేస్తాం. అంటే కిడ్నీ ఎంత ఫంక్షనింగ్ ఉంది, ఎంత పని చేస్తుంది, 10%, 20%, 50% అని తెలుసుకునేందుకు. సో ఈ టెస్టులన్నీ చేయటం వల్ల మనకి ఈ పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని తెలుస్తుంది. రెండోది కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. మూడోది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే దానికి ఏ విధమైనటువంటి చికిత్స ఇవ్వగలమా అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. సురేష్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే మేడం. సురేష్ గారు చెప్పండి. మాట్లాడండి. చెప్పండి డాక్టర్. నమస్తే సుధాకర్ సార్. నమస్కారం అండి సార్. నాకు కిడ్నీలో
నీటి బుగ్గ ఉంది సార్, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? నీటి బుడగలాగా ఉందండి. మీ వయసు ఎంత ఉంటుందండి? 33 సార్. ఆహా. ఇంతకుముందు మూత్రాలు మంట వస్తే డాక్టర్ గారికి చూపించాను సార్. అది ఎక్స్రే తీస్తే దాంట్లో రాయమని చెప్పారు. డౌట్ వస్తే మళ్ళీ కాంబైన్కి వెళ్ళాను సార్. అక్కడ సిటీ స్కాన్ తీపిస్తే దాంట్లో వాళ్ళకు డౌట్ వస్తే ఎంఆర్ఐ తీపించారు సార్. దాంట్లో నీటి బుగ్గ ఉందమ్మా అని చెప్పారు సార్. అంటే నీటి బుగ్గ రెండు పక్కల ఉన్నాయన్నారండి, ఒక పక్కే ఉందని చెప్పారా? ఒక పక్క రైట్ సైడ్ సార్. ఆహా. ఒక పక్కే చిన్న కిడ్నీలో స్టోన్స్ ఉంటే కొంచెం ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి, ఏజ్ వల్ల నార్మల్గా 40 years కి ఎట్లాగా నీరు బుడగలాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో దీనికి పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు. దాన్ని సిస్ట్ అంటారు అనమాట. ఈ సిస్ట్ ఉందంటే మనకి ఈ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. మనం ఏంటంటే దాన్ని మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత అది మళ్ళీ ఇంకొకసారి స్కానింగ్ చేసి చూసుకుంటుండాలి. ఆ చిన్న నీరు బుడగ పెరుగుతుందా లేదా అనేది అనమాట. పెరగకపోతే మనం చేయగలిగేది ఏం లేదు, అవసరం కూడా ఏమి ఉండదండి. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మామూలుగా అసలు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు. అంటే అది ఫంక్షనింగ్ సరిగ్గా లేదని మనకి ఎలా తెలుస్తుంది? అంటే యూరిన్ ప్రాబ్లం కానీ మోషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు కిడ్నీలు సరిగా పనిచేయకపోతే యూరిన్ లో తేడా వస్తుందండి. యూరిన్ లో మనం ఏంటంటే ప్రోటీన్ అంటారు, అది టెస్ట్ చేసి చూస్తాము. లేదంటే యూరిన్ లో ఆర్బీసీస్ అంటారు, రక్తం ఏమైనా పోతుందా యూరిన్ లోంచి ఏమైనా చూస్తారనమాట. అలాగే తెల్ల కణాలు ఏమైనా పోతున్నాయా అవన్నీ టెస్ట్ చేసి చూస్తాం అనమాట. ఇట్లా యూరిన్ టెస్ట్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది. అది కాక రెండోది క్రియాటిన్ అనేది టెస్ట్ చేస్తారనమాట. ఆ క్రియాటిన్ అనేది పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నట్లే లెక్క అనమాట. ఓకే. అండ్ మామూలుగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ చికిత్స అనేది 5 స్టేజ్లు చెప్పాను కదండి. మొదటి 4 స్టేజ్ల్లోనూ మెడికల్ మేనేజ్మెంట్ అంటారండి. మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు ఇచ్చి ఆహారము ఇట్లాంటివన్నీ చేయటం వల్ల అనమాట. సో దాన్ని బట్టి మనము ఫస్ట్ 4 స్టేజెస్ మన ఎనీ పేషెంట్ మన దగ్గరికి ఒక పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని రాగానే మనకి 4 లక్ష్యాలు ఉంటాయండి. మొదటి లక్ష్యం ఏంటంటే ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొదటి స్టేజ్లో ఉన్నాడా, రెండో స్టేజ్లో ఉన్నాడా, మూడో స్టేజ్లో అనేది మనం డిసైడ్ చేస్తాం. ఫస్ట్ లక్షణం ఏంటంటే ఆయన రెండో స్టేజ్లో మనం చూసామనుకోండి, 2 నుంచి 3, 3 నుంచి 4 స్టేజ్లు పెరగకుండా పోకుండా మనం దాన్ని ఆపేందుకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ గ్లోమరులస్ ఒకటిసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ కొత్త ఫిల్టర్ మనకి తయారు కాకపోవచ్చు అండి. రెండోది ఏంటంటే పేషెంట్కి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండటం వల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, ఆయాసం రావటం, కాళ్ళల్లో వాపులు రావటం, ఇవన్నీ. సో వీటికి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇవ్వటం అనమాట. వాపులు ఉంటే వాపులు తగ్గించడము, ఆకలి లేకపోతే ఆకలి పెంచేందుకు మందులు ఇవ్వటం, ఇట్లాంటివి. మూడోది ఏంటంటే ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అనేది మనం కనుక్కోగలిగితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ హైగా ఉందనుకోండి, సో బ్లడ్ ప్రెషర్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం. షుగర్ బాగా ఎక్కువ ఉందనుకోండి, షుగర్ని కంట్రోల్ చేయటం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, స్టోన్స్ని తీసేయటం. ఇట్లాగా ప్రైమరీ ట్రీట్మెంట్ అంటారు. బేసిక్ డిసీజ్ ఏదైతే కనుక్కుని దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. 4వ లక్ష్యం ఏంటంటేనండి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ కంటే హార్ట్ ఫెయిల్యూర్ తోటి, హార్ట్ అటాక్ తోటి పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో హార్ట్ అటాక్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో చాలా ఎక్కువ. అది మామూలుగా మనుషుల కంటే 20 నుంచి 200% దాకా పెరగచ్చు అనమాట హార్ట్ అటాక్స్. సో ఈ హార్ట్ అటాక్ రాకుండా మనము ఆపేందుకు ప్రయత్నం చేయాలి. సో ఇవి మన లక్ష్యాలు అనమాట. ఈ లక్ష్యాలను ఎలా నెరవేర్తిస్తాము? ముఖ్యం ఏంటంటే సాల్ట్ అండి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో సాల్ట్ తగ్గించాలి. సాల్ట్ తగ్గించకపోతే ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది, శరీరంలో కాళ్ళ వాపులు వచ్చి ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా సౌత్ ఇండియన్ డైట్, మన సౌత్ ఇండియాలో తినేటువంటి డైట్లో 10 గ్రాముల దాకా సోడియం ఉంటుందండి, అంటే సాల్ట్. వీళ్ళకి 3 గ్రాములే సాల్ట్ ఇవ్వాలి, సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదు. అంటే సాల్ట్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ ఏదైనా ఊరగాయలు కానీ, లేకపోతే చిప్స్ కానీ, లేకపోతే మసాలా పల్లీలు కానీ ఇట్లాంటివన్నీ తగ్గించి తీసుకోవాలన్నమాట. రెండోది ఏంటంటే వాటర్ రిస్ట్రిక్షన్ అంటారు. కిడ్నీలు పనిచేయకపోతే శరీరంలో యూరిన్ తక్కువ వస్తుంది. మనం తాగినటువంటి వాటర్ అంతా యూరిన్ లోంచి బయటికి పోకుండా శరీరంలోనే ఉండిపోతుంది అనమాట. ఆ ఉండిపోవటం వల్ల కాళ్ళు వాపులు, ఆయాసం రావటం వస్తుంది. అందుకని నేను చెప్తా ఉంటే వీళ్ళకి వాటర్ రిస్ట్రిక్షన్ చేయాలి. అంటే వాటర్ 1 లీటర్ కంటే ఎక్కువ తాగకూడదు అని చెప్తాం అనమాట. మూడోది ఏంటంటే పొటాషియం అనేది రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు చెప్పాను నేను, పొటాషియం అనేది ఎక్కువ తీసుకుంటే అది గుండె మీద పనిచేసి గుండె ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే పొటాషియం ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు. ఈ పొటాషియం దేంట్లో ఎక్కువ ఉంటుంది? కొబ్బరి నీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్లో బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రూట్స్. అందుకని ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటే పొటాషియం తక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. పొటాషియం తక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ ఏంటంటే మామూలుగా యాపిల్ కానీ, లేకపోతే జామకాయ కానీ, లేకపోతే పపాయ, వీటిల్లో పొటాషియం తక్కువ ఉంటుంది కనుక ఈ ఫ్రూట్స్ మాత్రం తీసుకోవచ్చు. ఇవి కాకుండా పొటాషియం ఇంకా ఎక్కువ ఉండేది ఏంటంటే చాక్లెట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేటువంటి పేషెంట్స్ చాక్లెట్స్ని అవాయిడ్ చేయాలి.
సో ఈ విధంగా ఆహారము ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటే బాడీలో క్రియాటిన్ ఎక్కువ తయారవుతుంది. సో ప్రోటీన్ ఫుడ్ కూడా కొంతవరకు మనం తగ్గించాల్సి వస్తుంది అనమాట. సో మొదటి 4 స్టేజ్ల్లో ఈ మెడిసిన్ తోటే మనం దీన్ని కంట్రోల్ చేస్తాం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం వేణుగోపాల్ గారు, చెప్పండి. నమస్తే సార్. నాకు రాత్రులు మూత్రం ఎక్కువ వస్తుంది సార్. అంటే గంటకు 4 సార్లు వచ్చేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను పరీక్ష చేయించుకున్న తర్వాత ఒక డైనోస్పేర్ అనే ఒక మాత్రం రాయించారు నైట్ టైం. అది రాసిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది, కానీ గంటకు ఒకసారి వస్తుంది ఇప్పుడు. అవునండి, అంటే మూత్రము నాకు చాలా రోజుల నుంచి ఉంది. మామూలుగానే ఎక్కువ సార్లు వస్తాయి. మూత్రానికి పోయినసారిలో కొంచెం కొంచెం వస్తాయి. దీనివల్ల నాకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం అన్ఈజీగా కూడా ఉంటుంది. అసలు ఎన్నిసార్లు ఆ మూత్రం పోసే టెస్ట్ గా చేయించుకున్నా. బాక్స్ లో పోస్తారు కదా, యూరోఫ్లోమెట్రీ అంటారండి. యూరోఫ్లోమెట్రీ అది 3 సార్లు చేయించుకున్నా. ఎట్లా దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏంటి? 2 సార్లు ఆరోగ్యవంతుడికి ఎన్ని సార్లు పోసుకోవాలా? మీకు వయసు ఎంత ఉంటుందండి? చెప్తారని. మీ వయసు ఎంత? మూత్రం ప్రోటీన్ టెస్ట్ చేయించా, నాకు 4.8 ఉంది. ఏంటండి ప్రోటీన్ టెస్ట్ ఇచ్చేస్తాను మూత్రం. ప్రోటీన్ చేస్తే ఏముంది? 4.8 mg. అంటే ఇప్పుడు నార్మల్ సార్. మీకు వయసు ఎంతండి? నా వయసు 49 సార్. అంటే మామూలుగా ఏమవుతుందంటేనండి 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రతి మనిషికి మెయిల్స్ లో ప్రాస్టేట్ గ్లాండ్ అని ఒకటి ఉంటుందండి, గ్రంథి. వయసు వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుతుంది అనమాట. పెరిగి ఏం చేస్తుందంటే అది మూత్రనాళాలని కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ఈ అడ్డుపట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సార్లు మూత్రం రావటం, రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రం లేవటం, పోసినప్పుడు మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ పోసినట్లు అనిపించటము, మళ్ళీ పోయాలనిపించటము, మూత్రంలో మంట రావటము, ఇట్లాంటివన్నీ అవసరం ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మామూలుగా కొంచెం తక్కువ ఉంటే మీరు వాడుతున్నట్లే దాన్ని మందులు వాడుకుంటే సరిపోతుంది అనమాట. యూరిమాక్స్ కానీ అట్లా టాబ్లెట్స్ ఉంటాయి. ఒకవేళ అట్లా కాకుండా మూత్రం పోయడం చాలా కష్టం అయిపోయి మూత్రం ఉండిపోతుంది, నిలిచిపోతుంది, క్యాథెటర్ వేయాలంటే దానికి ఆపరేషన్ అవసరం పడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఈ కిడ్నీ క్రానిక్ డిసీజ్ అనేది అసలు మామూలుగా ఏ ఏజ్ వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంది? అంటే కిడ్నీ డిసీజ్ ఏజ్ అనేది ఏది లేదండి, అన్ని ఏజ్ల్లోనూ చూడొచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి, వయసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్ని స్టేజ్ల్లో కూడా మనం చూడొచ్చు. అయితే కారణాలు మారుతాయి అన్నమాట. పుట్టిన పిల్లల్లో ఏంటంటే కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల వాటి వల్ల రావచ్చు. కొంచెము చిన్న పిల్లల్లో రిఫ్లక్స్ అనేటువంటి కారణాల వల్ల రావచ్చు. యంగ్ పీపుల్లో క్రానిక్ గ్లోమరులోనెఫ్రైటిస్ అది వస్తూ ఉంటుంది. ఓల్డ్ పీపుల్లో డయాబెటీస్ కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ, లేకపోతే స్టోన్ డిసీజ్ కానీ, లేకపోతే మైలోమా, ఇట్లా రకరకాలటువంటి కారణాలు. సో అన్ని ఏజ్ల్లోనే రావచ్చు. ఈ ఏజ్లో రాకూడదు, ఈ ఏజ్లో రావాలి అని అట్లాంటిది ఏం లేదండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నరేంద్ర గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నరేంద్ర గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, అది మా సిస్టర్ కి ఒక కిడ్నీ రిమూవ్ చేశాను మేడం. ఓకే మేడం, అది ఇప్పుడు మళ్ళీ పెయిన్స్ వస్తాయి మేడం, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అలాగే ఉంటుందమ్మా, ఒక కిడ్నీ లేదు కదా, ఒక కిడ్నీ మీద వెయిట్ పడుతుంది, దాంతో మీ నరాలలో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు మేడం. అందుకే డాక్టర్ గారిని సలహా తీసుకున్నాను. అంటే కిడ్నీ ఎందుకు తీసేశారని చెప్పారండి? ఇది సార్ అది ఏమైందంటే ఇది మొత్తం ఖరాబ్ అయిందంట. అంటే ఖరాబ్ అయ్యి ఇప్పుడు మామూలుగా ఏంటంటే భగవంతుడు మనకి 2 కిడ్నీలు ఇచ్చినాడండి. ఒక కిడ్నీ తీసేసినా సరే రెండు కిడ్నీలు పని చేయగలదు అనమాట. అంటే రెండో కిడ్నీ కానీ బాగా పనిచేస్తుంటే ఒక కిడ్నీ తీసినందువల్ల మీకు వచ్చేటువంటి నష్టం అది ఏం లేదండి. ఆమెకి బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఈ బ్యాక్ పెయిన్ కిడ్నీ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చండి. ఆమెకి ఏదైనా పని చేసి వంగి పని చేయడం వల్ల కానీ, లేకపోతే కూర్చోటంలో కానీ బ్యాక్ మీద స్ట్రెయిన్ రావడం వల్ల ఆ బ్యాక్ పెయిన్ వస్తుండొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండో కిడ్నీ బాగా పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ చేయించుకోవాలన్నమాట. దానికి ఇందాక చెప్పినట్లే యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ చేసుకుంటే రెండో కిడ్నీ బాగా పనిచేస్తుందంటే మనకి ఒక కిడ్నీతో చాలా మంది అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటారు. అసలు కొంతమందికి ఏమవుతుందంటే పుట్టినప్పుడే ఒక కిడ్నీ ఉంటుంది, వాళ్ళకి అసలు ఒక కిడ్నీ ఉన్నట్లు మనం ఏదైనా 30 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళప్పుడు ఏదో స్కాన్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఒక కిడ్నీ ఉందని భయపడాల్సింది ఏం లేదు, అది బాగా పనిచేస్తుంటే ఏం ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మామూలుగా కిడ్నీ సమస్యలు అనగానే మనకు మెయిన్గా వినిపించే పేరు ఏంటంటే డయాలసిస్. అసలు ఈ డయాలసిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు చేస్తారు? ఈ డయాలసిస్ అనేది ఏంటంటేనండి, నేను ఇందాక చెప్పినట్లు కిడ్నీ ఫెయిల్యూర్లో 5 స్టేజ్లు ఉంటాయండి.
మొదటి 4 స్టేజ్ల్లో మందులతోటి ఆహారంతో మనం దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ 5వ స్టేజ్ వచ్చిందంటే కిడ్నీలో ఫంక్షన్ బాగా తగ్గిపోతుంది అనమాట. అంటే 15% కంటే తగ్గిపోతే దాన్ని అంచె దశ లేకపోతే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ మలిన పదార్థాలన్నీ బాడీలో ఉండిపోవటం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. మందుల వల్ల ఆహారం వల్ల సిమ్టమ్స్ కంట్రోల్ కావన్నమాట. సో అట్లాంటి స్టేజ్లో ఏం చేస్తారంటే ఈ డయాలసిస్ అనేది చేస్తారనమాట. ఈ డయాలసిస్లో 2 రకాల డయాలసిస్లు ఉంటాయండి. ఒకటి ఏంటంటే బ్లడ్ డయాలసిస్ అంటారు. బ్లడ్ డయాలసిస్ అంటే ఏంటంటే మన శరీరంలో ఈ చెడిపోయినటువంటి రక్తం మలినాలతో నిండిపోయినటువంటి రక్తాన్ని తీసి ఒక మిషన్ ఉంటుందన్నమాట, డయాలసిస్ మిషన్ అంటారు దాన్ని. అక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అట్లా ఉంటుందన్నమాట. అందులోకి రక్తాన్ని తీసి దాన్ని పంపిస్తారనమాట. పంపిస్తే ఏమవుతుందంటే అందులో ఒక చిన్న ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా ఉంటుంది, దాన్ని డయాలైజర్ అంటారు. అక్కడ అందులోంచి ఈ మలిన పదార్థాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. మన శరీరంలో మనం తాగినటువంటి ఎక్స్ట్రా వాటర్ కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఈ శుభ్రమైనటువంటి రక్తాన్ని తీసి మళ్ళీ లోపలికి పంపిస్తారు. దీన్ని హీమోడయాలసిస్ లేకపోతే బ్లడ్ డయాలసిస్ అంటారు. ఇది కాకుండా ఇంకొక రకమైన డయాలసిస్ ఉంటుందండి, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు లేదా హోమ్ డయాలసిస్ అంటారు అనమాట. ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో డయాలసిస్ మిషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కడో కరీంనగర్, ఆదిలాబాద్, ఇంకా మంచిర్యాలలో ఉన్నారనుకోండి, అక్కడి నుంచి హైదరాబాద్ దాకా వచ్చి వాళ్ళు డయాలసిస్ చేసుకుని వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకుని పోవడం రావడం కష్టం అవుతుంది. వాళ్ళతో ఒక మనిషి రావాలి, వాళ్ళు ట్యాక్సీ మాట్లాడుకోవాలి. ఇట్లాంటివన్నీ కాకుండా ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఏంటంటే హోమ్ డయాలసిస్ అంటారు. అంటే ఇంట్లోనే దీన్ని డయాలసిస్ చేసుకోవచ్చు, ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా చిన్న పిల్లల్లో కానీ వాళ్ళలో కూడా ఈ డయాలసిస్ చేసుకోవటం చాలా సులువు అనమాట. ఇందులో ఏమవుతుందంటే ఒక చిన్నది రబ్బర్ ట్యూబ్ లాంటిది కడుపులోకి వేస్తారనమాట. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది చూడండి. ఒక చిన్న రబ్బర్ ట్యూబ్ కడుపులోకి వేసి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే మందు ఉంటుందన్నమాట, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ అనేది కడుపులోకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ మన శరీరంలో ఉండేటువంటి మరిన్ని పదార్థాలన్నింటినీ పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత ఈ మురికితో నిండినటువంటి ఫ్లూయిడ్ని మళ్ళీ మనం తీసేసుకోవాలి. సో ఈ విధంగా డైలీ ఇంటి దగ్గర చేసుకుంటే దీన్ని ఇంకొక డయాలసిస్ అంటారు అనమాట. సో ఈ పేషెంట్స్కి డయాలసిస్ చేసుకోవడం వల్ల వాళ్ళ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి, వాపులు అవి తగ్గిపోతాయి, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం వాళ్ళకి ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి చాలా చక్కగా వివరించారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో కిడ్నీ సమస్యలు ఉన్నవారు సరైన చికిత్స చేయించుకోవాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.